వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. కాకినాడకు కాజా ఫేమస్, బందర్కు లడ్డు ఫేమస్, అలాగే ఆత్రేయపురానికి పూతరేక్ ఫేమస్, అలాగే విశాఖ జిల్లాకు మాడుగుల హల్వా చాలా ఫేమస్. అలాగే ఒక్కో ప్రాంతానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఈ విశాఖ జిల్లాలో ఉన్నటువంటి మాడుగుల హల్వా ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో ఉంది. ఈ మాడుగుల ప్రాంతం, ఈ మాడుగుల ప్రాంతంలో తయారు చేసే హల్వాకు దాదాపు 132 ఏళ్ల చరిత్ర ఉంది. 1890s ఈ మాడుగుల హల్వా తయారీ అప్పటి నుంచి కూడా కొనసాగుతుంది. ఈ హల్వా ప్రఖ్యాతి ఏంటంటే దేశ విదేశాల్లో కూడా ఎంతో ఖ్యాతి గడించింది. ఇక్కడి నుంచి విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది. మనం ప్రస్తుతం మాడుగుల ప్రాంతానికి వచ్చాం. ఈ మాడుగుల నియోజకవర్గంలో ఉన్నటువంటి మాడుగుల గ్రామంలో ఈ సెంటర్కి వచ్చింటే చుట్టూ కూడా మొత్తం అన్నీ కూడా మాడుగుల హల్వాకు సంబంధించిన షాపులు ఉన్నాయి. అసలు ఈ మాడుగుల హల్వా యొక్క ప్రత్యేకతలు ఏంటనే విషయాల్లో ఈ షాప్ వాళ్ళని అలాగే తయారీ విధానాన్ని కూడా అడిగి తెలుసుకుందాం. సో ప్రస్తుతం మనం మాడుగుల హల్వా తయారీ కేంద్రం వద్దకు వచ్చాం. సో ఇక్కడ మనతో ఈ మాడుగుల హల్వా ప్రఖ్యాతి గురించి మనతో మాట్లాడేందుకు ఉమాగారు ఉన్నారు. ఆవిడ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం, ఈ మాడుగులు అనేది హల్వాకి చాలా పెద్ద ఫేమస్. అసలు మాడుగుల హల్వా చరిత్ర ఏంటి మేడం? యాక్చువల్గా ఇది మాడుగుల హల్వా అన్నది మా మావయ్య గారు వాళ్ళ తాతయ్య గారు దంగేటి ధర్మారావు గారు 1890 సంవత్సరంలో ఈ హల్వా అన్నది కనిపెట్టారండి. దీని బోల్డ్ ప్రయోగాలు, గుమ్మడి హల్వా అని అవన్నీ ఇవన్నీ చేసి ఫైనల్గా ఈ మాడుగుల హల్వా అన్నది కనిపెట్టారండి. దీనికి చాలా ప్రసిద్ధి ఉంది. ఏంటంటే ఈ హల్వా తినడం వల్ల స్ట్రెంగ్త్ పెరుగుతుందండి. మెయిన్ అన్నది స్ట్రెంగ్త్ పెరుగుతుంది. పురటాలకి ఏంటి, పాలిచ్చి తల్లులకి ఏంటి, నెక్స్ట్ ప్రెగ్నెంట్ లేడీలకి ఏంటి, అందరికీ కూడా చాలా హెల్తీ ఫుడ్ మాడుగుల హల్వా అన్నది. ఎందుకంటే దీంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ న్యాచురల్గానే ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ ఏంటంటే ఇది ప్రిజర్వేటివ్స్ కానీ ఏవి కూడా ఎసెన్స్ కానీ ఏమీ వాడము మేము. కలర్స్ కానీ ఏమీ కూడా వాడము. ఒరిజినల్గా ఉంటుంది కాబట్టి ఇది అందరికీ హెల్తీ ఫుడ్. చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ తినొచ్చు. సో ఇంతటి చాలా ఏళ్ళ చరిత్ర ఉందని చెప్తున్నారు. ఏమేమి వాడతారు మరి ఈ హల్వా తయారీకి? హల్వా తయారీకి ఓల్డ్ స్టైల్ అయితే షుగర్ వాడేవాళ్ళం అండి. ఇప్పుడు అందరూ హెల్త్ కాన్షియస్ వల్ల బెల్లం వాడమంటున్నారు. బట్ బెల్లంతో రీసెంట్గా ప్రిపేర్ చేస్తున్నాం మేము. బెల్లం, ఆవు నెయ్యి, జీడిపప్పులు, గోధుమలు రుబ్బి పిండిన పాలు ఇందులో వాడతాం. మెయిన్ స్ట్రెంత్ అన్నది దాంట్లోంచే వస్తుంది. అంటే ఈ మాడుగుల హల్వా మెయిన్లీ గోధుమలతోనే? అవునండి. మైదా కానీ ఆయిల్స్ కానీ ఏమీ ఇందులో యాడ్ చేయము. ఓన్లీ గీతోనే తయారు చేస్తాం. బట్ అందువల్ల ఎవరు కూడా ఇబ్బంది పడకుండా హ్యాపీగా దీన్ని ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. ఈ హల్వాలో ఎన్ని టైప్స్ ఉంటాయండి? అదేండి చెప్తున్నాను కదా, షుగర్ అని, బెల్లం అని, ఇంకా కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఎక్స్ట్రా డ్రై ఫ్రూట్స్ అన్నది మనం యాడ్ చేస్తుంటాం. ఓకే. సో ఎలా ఉంటుంది మేడం ఆర్డర్స్ అవి రావడం ఎలా ఉంది? అంటే ఈ మాడుగుల హల్వా ఖ్యాతి దేశ విదేశాల్లో కూడా చాలా పేరు ప్రఖ్యాతలు గడించింది. సో అందులోనూ ఈ తంగేటి వారిది అంటే మరీ ఫేమస్. సో మీ వద్ద ప్రత్యేకంగా ఏంటి స్పెషాలిటీ మేడం? మన దగ్గర ఏంటంటే ఇప్పుడు పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి ఆర్డర్ బేస్డ్ ఉంటాయండి. వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి, సైజుని బట్టి మనం చిన్న చిన్న పీసులుగా కట్ చేసి వాళ్ళకి మనం సప్లై చేస్తున్నాం అన్నమాట. అందువల్ల పెళ్ళిళ్ళలో చక్కగా ఈజీగా ఫంక్షన్లో పెట్టుకోవడానికి అన్నిటికీ ఈ స్వీట్ అన్నది చాలా బాగుంటుంది. ఇది తినే కొద్దీ తినాలనిపిస్తుంటుంది. కానీ ఇప్పుడు కస్టమర్ అడుగుతారు, మేడం ఇది ఎన్ని రోజులు స్టోరేజ్ అని. 1 month అండి. కానీ 1 month వరకు ఆ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళైతే ఉండలేరు. వెంటనే ఫినిష్ చేసేస్తారు. ఫ్రిడ్జ్ లో పెట్టకుండా 1 month అయితే స్టోరేజ్ ఉంటుందండి ఇది. అంటే మేడం దీనికి సంబంధించి ఈ హల్వా తయారవడానికి ఎంత టైం పట్టొచ్చు? 1 to 1.5 hours టైం పడుతుందండి. ఓకే. అంటే మొత్తం మేకింగ్ ప్రాసెస్ అంతా? చాలా షాప్స్ వచ్చినాయి జంక్షన్లో, మనం చూసాం మొత్తం షాపులు అన్నీ ఉన్నాయి. అంటే ప్రత్యేకంగా ఒక కుటుంబానికి సంబంధించి అసలు స్వీట్ని పరిచయం చేసింది తంగేటి కుటుంబం వారంతా. సో మరి ఇన్ని రకాల షాపులు రావడం, ఎంతమంది దీని మీద ఆధారపడి బతుకుతున్నారు? ఇప్పుడు మీకు ఎలా ఉంది ప్రాచుర్యం? యాక్చువల్గా ఈ షాపులు అన్నవి ఒరిజినాలిటీ అయితే ఉండదు సార్. ఎవరెవరో పెట్టేసి ఎవరెవరో చేసి ఇదంతా ప్రాసెస్ అన్నది పాడు చేస్తున్నారు. ఒరిజినల్ అయితే దంగేటి మూర్తి గారిది ఒరిజినల్ హల్వా. కాబట్టి బయట షాపుల్లో కొనుక్కొని కస్టమర్స్ ఏంటంటే తక్కువ రేటుకి వచ్చేస్తుంది. సరే, ఏదైనా తక్కువ రేటుకి వస్తుంది అంటే అది తక్కువ క్వాలిటీ ఉంటుందనే దాన్ని బట్టి ప్రజలు గమనించుకుని ఎవరిది బ్రాండ్, ఎక్కడి నుంచి ఇది పుట్టింది, ఎక్కడి నుంచి తయారవుతుంది అన్నది తీసుకుని వాళ్ళు పర్చేస్ చేసుకోవాలన్నది నా విన్నపం. ఓకే. మీరు ఎలా అండి విదేశాలకు కూడా
మీ మార్కెటింగ్ ఉంటుందా ఎలా? ఉంటుంది సార్, కంపల్సరీ. మనం ఎవ్వరు కాల్ చేసినా నా నెంబర్స్ ఉంటాయి. నెక్స్ట్ గూగుల్లో సెర్చ్ చేసినా మాకు వెబ్సైట్లు ఉన్నాయి. అందులో ఎవరు ఆర్డర్ పెట్టుకున్నా ఆల్ ఓవర్ ఇండియా, నెక్స్ట్ ఫారెన్ కూడా మనకి ఎక్కడ కావాలంటే అక్కడికి సప్లై చేస్తున్నాం. ప్రాబ్లం అయితే ఏమీ లేదు. కస్టమర్ సేఫ్టీ పర్పస్ కోసం కస్టమర్ కాళ్ళ దగ్గరికి మనం హల్వా అన్నది వస్తుంది. ఒకప్పుడు ఏంటంటే మాడుగులు వచ్చి మాడుగుల హల్వా కొనుక్కోవాలనేవారు, కానీ కస్టమర్ ఇబ్బంది పడకుండా ఇప్పుడు ఎవరికి టైం లేదు కాబట్టి మనం అక్కడికే వెళ్ళి వాళ్ళకి అందించి హల్వా అన్నది ప్రిపేర్ చేస్తాం. సో ఈ మాడుగుల హల్వా మీద బేస్ అయ్యి అంటే మీరు ఇది ఎన్నో తరం మేడం? 4th జనరేషన్. సో మీ తరతరాలుగా ఇది వృత్తి మీద ఎంతమంది ఆధారపడి జీవిస్తుంటారు? ఉంటారండి, ఒక 200 మెంబర్స్ వర్కర్స్ ఉంటారు. మాడుగుల్లో కొన్ని కుటుంబాలు అయితే బతుకుతున్నాయి దీని ద్వారా. కేవలం ఇదే వృత్తి మీద కొనసాగుతున్నారు. ఓకే, మీకు ఫైనల్గా ఈ ఆలోచన అంటే మీ తరతరాలు కూడా ఇదే బిజినెస్ లో ఉన్నారు, మీ నెక్స్ట్ జనరేషన్ కూడా ఇదే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా? ఖచ్చితంగానండి, ఆ గర్వం అయితే మాకు 100% ఉంది. హ్యాపీగా ఫీల్ అవుతాం మేము. సో అది ప్రైస్ విషయానికి వస్తే ఎలా ఉంటుంది మేడం? ఎప్పటి నుంచో నేను ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, కేజీ 500 పెట్టాము. రేట్ అయితే అదే కంటిన్యూ అవుతుంది. పప్పుల రేట్లు పెరిగినా నెయ్యి రేట్ పెరిగినా కూడా మేము ఏది మార్చలేదు, సేమే కంటిన్యూ చేస్తున్నాం. కస్టమర్కి సాటిస్ఫాక్షన్ ముఖ్యం మాకు. సో ఫైనల్గా ఎక్కువ పెళ్ళైన వారికి వీటిని స్వీట్స్ని తీసుకెళ్తూ ఉంటారని విన్నాను, అది ఏంటి ఆ ప్రత్యేకత? స్ట్రెంత్ ఏనండి మెయిన్ అన్నది. నేను ఫస్ట్లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫస్ట్ నైట్ పర్పస్ కింద ఈ స్వీట్ అన్నది యూజ్ చేస్తారు కంపల్సరీ. అంటే ఇన్ని డ్రై ఫ్రూట్స్ ఇన్ని మిశ్రమాలు అన్ని కలపడం వల్ల చాలా పోషక విలువలు ఎక్కువ ఉంటాయని ఉద్దేశం. సో ప్రస్తుతం ఈ మాడుగుల జంక్షన్లో ఉన్నటువంటి ఒక షాప్ యజమాని వద్దకు వచ్చాం. సార్ చెప్పండి, ఏంటి మాడుగుల్లో అంటే ఈ ప్రాంతానికి మొత్తానికి హల్వా ఫేమస్ అంటున్నారు, 130 ఏళ్ళ చరిత్ర ఉందంటున్నారు, ఏంటి సార్ ప్రత్యేకత? 135 సంవత్సరాల చరిత్ర అండి ఆయన. ఇది మా ముత్తాత గారు దంగేడి ధర్మారావు గారు హల్వాని కనిపెట్టడం జరిగింది సార్. ఆయన ఇంకోటి మా తాతయ్య గారు అండి, ఆయన దంగేడి ధర్మారావు గారు అని చెప్పాను. ఆయన అంటే ఒక మార్వాడికి అంటే గతంలో ఉన్నప్పుడు ఏంటంటే పూర్వమే ఒక మార్వాడి అనే ఒక మిఠాయి వ్యాపారం ఉండేవారండి, అలాగే మాది ఒక మిఠాయి వ్యాపారం అనమాట. ఇద్దరికి పోటాపోటీ ఉండేదండి ఆయన అప్పట్లో వ్యాపారం ఆయన. ఆ పోటాపోటీల నుంచి పుట్టుకొచ్చిన ఎలవే ఈ మాడుగులు అనమాట. ఇది గోధుమ పాలతో తయారవుతుందండి ఆయన. అప్పుడులోనే ఆయన స్వీట్ కనబడితే మేమే స్వీట్ కనిపెట్టేవాళ్ళం. అలాగా ఆ పోటాపోటీల నుంచి పుట్టుకొచ్చింది అనమాట ఎలవని. ఇది అప్పుడు 1890 సంవత్సరంలోనే మా ముత్తాత గారు అయినట్టు దంగేడి ధర్మారావు గారు దీన్ని కనిపెట్టడం జరిగిందండి ఆయన. అప్పటికి ఇప్పుడు కూడా అదే రుచితోనే అదే క్వాలిటీతోనే మనం ఇప్పుడు కూడా అలా కొనసాగిస్తూనే ఉన్నాయండి. ఇది ఇప్పుడు వచ్చి అది 4వ తరం అన్నమాట. ఇది హల్వా వచ్చి మీకు అంటే ఎంత గొప్పగా అంటే అంటే జనరల్గా ఇప్పుడు ఇది చాలా స్ట్రెంత్ ఎక్కువ అండి అని హల్వాకి. అది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, గర్భిణీ స్త్రీలు, అలాగే అదే బాలింతరాలు అంటారు కదండి, ఎవరైనా సరే ఈ హల్వాని రుచి చూడొచ్చు అండి. ఎందుకంటే ఇందులో ఎటువంటి ఎసెన్స్ కూడా ఏమీ కలవు, అంతా న్యాచురల్ ఫుడ్. ఈ హల్వా కూడా ఇక్కడ మేము తప్పితే మళ్ళీ మీ వేరే దగ్గరికి వెళ్ళి చేసినా సరే ఈ హల్వా రుచి అనేది రాదు సార్. ఎందుకంటే దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ వాటర్కి మాత్రమే తయారవుద్దండి అని. ఇక్కడ ఉన్న వాటర్కి మాత్రం ఇది సూట్ అవుద్ది అనమాట అని. మిగతా దానికి ఏది కూడా సూట్ అవుతాయని. అంటే ఇక్కడికి సుమారుగా ఇక్కడ ఎన్ని షాపులు వచ్చినా సరే ఆయన మేము అందించే టేస్ట్ మరి ఎవరు కూడా ఇవ్వలేరండి ఆయన. ఎందుకంటే ఇది దీనికి అంటే ఏ పదార్థాన్ని సరే ఒక లెక్కగా తయారు చేశాను కదండి, అది ఒక టేస్ట్ వస్తుందని. ఎందుకంటే అప్పటికిప్పటికి అదే లెక్క మేము వాడుతున్నాం సరే ఆయన. జల్లగా చాలా షాపులు ఉంటాయి, వాళ్ళది బాగోదని మీకు బాగుంటుందని. కానీ ఒరిజినల్ హల్వా టేస్ట్ మీరు చూడాలి అనుకుంటే మాత్రమే ఇది పాత షాప్ అండి ఆయన, దంగేటిమూర్తి హల్వా షాప్ అని ఉంటుంది ఆయన. అది ఇంకోటి సరే తరతరాలు ఉన్న ముగ్గురు ఫోటోలు కూడా అనేవి. ఇప్పుడు నాది 4వ తరమైన. మీరు ఈ హల్వా రుచి చూడాలనుకుంటే మీకు ఎక్కడికైనా సరే ఆర్డర్ మీద మేము సప్లై చేస్తూ ఉంటామని. ఒక ఫోన్ కాల్ కడితే వాట్సాప్లో మీరు మెసేజ్ పెట్టినా సరే డిటీడీసీ కొరియర్ ద్వారా కానీ ఏపీఎస్ఆర్టీసీ కొరియర్ ద్వారా కానీ పంపిస్తుంటాం. అలాగే ఫారెన్ కంట్రీస్ కూడా మేము ఎక్స్పోర్ట్ చేస్తాం సార్ అని. అలాగే పెళ్లి వివాహ శుభకార్యాలకైనా బర్త్డే పార్టీస్ కానీ ఇలా కూడా మనం ఇలా పీస్ కటింగ్లు తయారు చేసి మనం ఇస్తూ ఉంటాం సార్ అని. అంటే ఈ హల్వాకి సంబంధించి అంటే కొత్త ప్రత్యేకత ఉందంటారు, ఎందుకంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎక్కువగా తీసుకెళ్తారంటారు అంటారు, ఎందుకు సార్ అసలు? అంటే ఈ గోధులు అనేది ఏంటంటే చాలా బలం కదండి ఆయన. ఈ మనకి ఏంటంటే ఈ కాళ్ళు పీకులు కానీ ఈ నడునొప్పి కానీ ఇది హల్వా తింటే కొంచెం మీకు పెయిన్స్ అనేవన్నీ కూడా మొత్తం బాగా క్లియర్ అవుతాయి సార్ ఆయన. ఎందుకంటే గోధులు జిగుమాన ఎక్కువ ఉంటుంది సార్ ఆయన. అందువల్ల ఏంటంటే మాకు పూర్వం నుంచి ఏంటంటే తాతగారు ఉన్నప్పుడు కానీ నుంచి కూడా ఊర్లో ఎటువంటి పెళ్ళి అయినా సరే ఈ ఫస్ట్ నైట్ మాత్రం హల్వా అనేది ఆనవాయితీగా పెడతారు. ఎందుకంటే
దంపతులకి ఒక బలంగా ఉంటుందని చెప్పాను. అప్పటి నుంచి ఇప్పటివరకు అదే ఆనవాయితీ కొనసాగిస్తుంది. అలాగే చుట్టుపక్కల కూడా ఇప్పుడు స్ప్రెడ్ అవుతుందండి. ప్రతి ఒక్కరు కూడా పెట్టడం జరుగుతుంది పెళ్ళిళ్ళు అని. వాళ్ళ దాంపత్య జీవితం బాగుంటుంది కదా అని చెప్పాను. అది ఒక నమ్మకం అనమాట. అందువల్ల మీకు హల్వా అనేది సో ఈ హల్వా మీద ఎన్నేళ్ళుగా వ్యాపారం చేస్తారు మీరు? మేము ఇప్పటికి 130 సంవత్సరాలు అవుతుంది సరే అని. అంటే మీరు కనిపెట్టారు కాబట్టి మీ 90 సంవత్సరాలు మేము కనిపెట్టండి తాతయ్య గారు అని. దాని తర్వాత మా తాతయ్య గారు తర్వాత నాన్నగారు అండి. నాన్నగారి తర్వాత ఇప్పుడు నేను. ఇప్పుడు నాది వచ్చి 4వ తరం అండి. సో ఎలా ఉంది బిజినెస్? అంటే చాలా షాపులు వెలిసాయి, ఈ మాడుగులు వచ్చాయంటే చాలా షాపులు కనిపిస్తున్నాయి. ఎలా ఉంది వ్యాపారం పోటీ? అయితే రోజులు పెరిగి కొద్ది కూడా ఏంటంటేనే వ్యాపారాలు కొంచెం డల్ అవుతున్నాయండి. అది ఎందుకంటే చాలామందికి ఏంటంటే మాడుగుల హల్వా అన్న ఒక్క పేరు వరకు తెలుసు సరే అని. మాడుగుల హల్వా ఒరిజినాలిటీ ఎక్కడ బాగుంటుంది అన్న విషయం చాలామందికి తెలియదు సరే అని. అది తెలియాలంటే మీకు దంగేటి మూర్తి గారి హల్వా షాప్. ఇది చాలా ఓల్డ్ షాప్, పాత షాప్. హల్వా కనిపెట్టింది ఇక్కడే. ఇక్కడికి వస్తే ఆ ఒరిజినల్ టేస్ట్ మీరు చూడగలరు ఆయన. అంటే ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ సిటీలో కూడా మాడుగుల హల్వాని పెట్టి ఒక టేబుల్ పెట్టుకొని అమ్ముతూ ఉన్నారు. మరి అవన్నీ అంటే అది ఏంటంటే కొంతమంది ఏంటంటే మోడల్ వచ్చి ఇక్కడ తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టుకొని అమ్ముకోవడం జరుగుతుందండి ఆయన. అంతే, ఎందుకంటే వేరే దగ్గర తయారవడం అనేది కష్టం కదండి ఆయన. అందులో క్వాలిటీస్ ఉంటాయి కదండి, క్వాలిటీని బట్టి పెట్టుకుంటారు ఆయన. ఎన్ని రకాలు ఉంటాయండి ఈ హల్వాలు? జనరల్గా అయితే 4 రకాలు ఉంటాయి సార్ ఆయన. ఒకటి ఓన్లీ డాల్డాతో ఒకటి తయారు చేస్తామండి ఆయన. తర్వాతనే నెయ్యి పంచదారతో ఒకటి చేస్తామని. తర్వాత బెల్లం నెయ్యితోనే చేస్తామని. అంటే యాక్చువల్గా అందరూ కూడా డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేస్తామని. ఇది కాకుండా రోస్టెడ్ డ్రై ఫ్రూట్స్ కూడా వేరే అంటే సీడ్స్ అన్నీ మిక్సింగ్ చేసి అదొకటి చేస్తాం. అది ప్రీమియం క్వాలిటీ అనమాట. ఇలాగ 4 వేరియేషన్లో మీకు హల్వా దొరుకుతుందండి. ఇది ఏదైనా సరే మీకు నెల రోజులు అయితే మాత్రం హల్వా నెల మాత్రం ఉంటుంది. ఫ్రిడ్జ్లో మాత్రం అనేది పెట్టకూడదు అని. మీ ఇప్పటికంటే ఇప్పుడు వెయిట్ చేసుకుని తినొచ్చు ఈ హల్వాని. ఎందుకంటే ఇక్కడ నుంచి మేము ఫారిన్ కంట్రీస్ పంపిస్తున్నామంటే అది చాలా లాంగ్ ఉంటుంది కదండి ఆయన. వాళ్ళు కూడా అక్కడి నుంచి పట్టుకెళ్ళి తినగలరు ఆయన. సో విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది. అవుతుంది సార్ ఆయన. ఎందుకంటే ఇక్కడికి అమ్మవారు గుడికి వచ్చినట్టు పర్యాటకులు చాలామంది వస్తుంటారండి ఆయన. గుడికి వచ్చారంటే ఇక్కడ అమ్మవారు బాగా ఫేమస్ మోకరం తల్లి అండి ఆయన. అమ్మవారిని దర్శించుకొని హల్వాని కొనుక్కొని పట్టుకెళ్తారండి ఆయన. ఈ 2 ఉండడం వల్లే మాకు మాళ్ళకి ఎంత పేరు వచ్చిందండి ఆయన. హల్వా అనేది లేకపోతే, ముఖ్యంగా చెప్పాలని అమ్మవారు అనేది లేకపోతే మా హల్వా లేదు, హల్వా అనేది లేకపోతే మాడుగులకి పేరు లేదు సార్ ఆయన. సో ఈ మాడుగుల ప్రాంతంలో ఎన్ని కుటుంబాలు ఇదే హల్వా తయారు చేస్తూ జీవనం సాగిస్తారు? ఇప్పటికి ఎలాగా ఒక 100 కుటుంబాల వరకు దీని మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారండి ఆయన. ఎవరి పనుల వాళ్ళు బిజీగా ఉంటుంటారు ఆయన, ఎవరి వ్యాపారం వాళ్ళదని. అంతా కూడా చక్కగానే బాగానే సాగుతుందండి ఆయన. అంటే పర్టికులర్ సీజన్ అని ఏమైనా ఉంటుందా, నిత్యం వ్యాపారం ఉంటుందండి? మాకు అంటే పెళ్ళిళ్ళ సీజన్ అయితే బాగుంటుందండి. నెక్స్ట్ ఇంకోటి వచ్చి మనకి కార్తీక మాసం ఈ జనవరి వరకు కూడా మనకంటే ఇప్పుడు నవంబరు, డిసెంబరు, జనవరి కూడా మనకి ఎక్కువగా ఇక్కడ ఊటీకి వెళ్ళేవాళ్ళు, పాడేరు అరకు వెళ్ళేవాళ్ళు, ఇదంతా పిక్నిక్లకి వెళ్ళేవాళ్ళు అంతా కూడా సీజన్లో కూడా కొంచెం బిజీ షెడ్యూల్ ఉంటుందండి. మిగతా ఎండాకాలంలోనైతే కొంచెం తక్కువగా ఉంటుందండి. చూసారుగా ఈ మాడుగ హల్వా యొక్క ప్రత్యేకతను. దాదాపు 130 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ మాడుగుల హల్వాలో దాదాపు 4 రకాలు ఉంటాయి. సో విశాఖ వచ్చిన వారు, అలాగే విశాఖ నుంచి అరకు, పాడేరు పర్యాటకులు కూడా ఖచ్చితంగా ఈ ప్రదేశంలో ఆగి మాడుగుల హల్వా రుచి చూసే వెళ్తారని నిర్వాహకులు చెప్తున్నారు. ఇంతటి ప్రాచుర్యం కలిగిన మాడుగుల హల్వా దేశ విదేశాల్లో కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. సో ఇక్కడి నుంచి ఆర్డర్లు కూడా వస్తున్నాయని, ఇదే మాడుగుల గ్రామంలో ఈ మాడుగుల హల్వా తయారీ చేస్తూ దాదాపు 200 వరకు కుటుంబాలు కూడా జీవనోపాధి పొందుతున్నాయని మీరు చెప్తున్నారు. ఇది మాడుగుల హల్వా యొక్క స్పెషల్ స్టోరీ. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.